బేసికల్గా జనబాహుళ్యంలో ఒక అభిప్రాయం ఉంది. తరచూ మేము వినేటటువంటి ప్రశ్న ఏమిటంటే, శిశు జననం తర్వాత ఎప్పుడు పిల్ల లేదా పిల్లవాడి శిశువు యొక్క జాతకం రాయించాలి? చూడండి, అస్ట్రాలజీ, జ్యోతిష్యం అంటే కరదీపిక అంటే లైట్ ఇన్ ది హ్యాండ్. సో ఎప్పుడైతే మనం ఒక ప్రయాణం చేస్తున్నామో చీకటిగా ఉంటుందో అప్పుడు తప్పకుండా చేతిలో ఒక వెలుతురును ఇచ్చేటటువంటి సాధనాన్ని తీసుకుపోవడం జరుగుతుంటుంది. అంతేకాకుండా ఆధునిక కాలంలో ఒక చోటు నుంచి ఇంకో చోటు పోవడానికి దారి చూపేవాడు ఎవరు లేనప్పుడు మనం జీపీఎస్ ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా జాతకం కూడా వచ్చేటప్పటికి ఒక జీపీఎస్ లాంటిది. ఈ జీవనయానం అనేటటువంటి ఒక ప్రయాణంలో ఎప్పుడు పీరియడ్ బాగా ఉంటుంది, ఎప్పుడు బాగా ఉండదు, బాగాలేని పీరియడ్కి సంబంధించి ఎలాంటి శాంతులు చేసుకోవాలి, బాగున్న పీరియడ్లో మనం ఎలా ఉండాలి, వీటన్నిటిని కూడా మార్గదర్శనం చేసేటటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి శిశుజననం జరిగిన వెంటనే పురిటి మైల పోయిన తర్వాత మొట్టమొదటిగా చేయవలసినటువంటి కార్యక్రమం జాతకం వేయించడం ద్వారా జాతకంలో ఏ దోషాలు ఉన్నాయి, బాలారిష్ట దోషాలు ఉన్నాయా, అపమృత్యు గండాలేమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని దానికి తగిన శాంతి చేసుకుంటూ అప్పుడప్పుడు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి జాతకాన్ని చూపించుకుంటూ హీనపక్షంలో ఒక సంవత్సరానికైనా తగు పరిహారాలు చేసుకుంటూ వెళ్తే జీవనయానం చక్కగా సాగుతుందని నా మనవి.